గ్రామంలో ఉన్నటువంటి సహోదరులందరికీ కూడా ఈస్టర్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ఈస్టర్ అనగా యేసు ప్రభుల వారు మరణము నుండి 3వ రోజు తిరిగి లేచినటువంటి రోజు. దాన్ని మేము ఏమని ప్రకటిస్తున్నామంటే పునరుద్ధానము. పునరుద్ధానం అంటే చనిపోయినటువంటి ఒక మనిషి మరలా తిరిగి లేవడం. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా చనిపోయినటువంటి వారు మన గ్రామంలో కానీ ప్రపంచంలో కానీ ఎవరు కూడా తిరిగి లేచినటువంటి దాఖలాలు లేవు. ఎందుకు అనంటే ఆ యొక్క యేసు ప్రభువు మరి మృతులలో నుండి లేవడానికి గల కారణం ఏంటంటే మొదటి మానవుడైనటువంటి ఆదాము పాపం చేయడం ద్వారా మరణించాడు. ఆ ప్రకారంగానే ఇప్పటి వరకు కూడా ప్రజలంతా మరణిస్తూనే ఉన్నారు. అయితే యేసు ప్రభుల వారు కడపటి ఆదాముగా వచ్చి ఆయన మృతులలో నుండి లేచినట్లుగా మనం చూస్తున్నాం. ఆ ప్రకారంగానే ఎంతమంది అయితే యేసుని అంగీకరిస్తారో వాళ్ళందరూ కూడా తిరిగి లేస్తారని యేసు ప్రభు అద్భుతమైనటువంటి యొక్క వాగ్దానం ఇచ్చాడు. ఏమన్నాడంటే పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచేవాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచేవాడు ఎన్నటికీ చనిపోడని ఆయన వాగ్దానం ఇచ్చాడు. ఆ వాగ్దానాన్ని నమ్మి మేమందరం కూడా యేసు ప్రభునందు విశ్వాసం ఉంచి మరి తిరిగి లేవడానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ప్రియమైనటువంటి యొక్క దేవుని ద్వారా యేసు ప్రభు ఏదైతే వాగ్దానం ఇచ్చారో, ఎవరైతే నా యందు విశ్వాసం ఉంచినటువంటి వారు చనిపోయిన తిరిగి లేస్తాడని మాటిచ్చాడు. అటుకు మేము అందరం కూడా విశ్వాసం ఉంచుతున్నాము. ఈ సాయంకాల సమయంలో మీకు కూడా పునరుద్ధానం కావాలంటే, చనిపోయిన ప్రతి ఒక్కరు తిరిగి లేవాలంటే యేసునందు విశ్వాసం ఉంచితే తిరిగి లేస్తారు. దాన్నే పునరుద్ధానం అంటారు. దాని తర్వాత నిత్య జీవం ఉంటుంది. అందులో ఇక మరణము లేదు. యుగ యుగాలు అక్కడ దేవుని రాజ్యంలో ఉండబోతున్నాం. ఎందుకంటే భూలోకంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చనిపోతున్నారు కాబట్టి తిరిగి లేస్తారనే ఒక అద్భుతమైన నిరీక్షణ యేసు ప్రభు ఈ రోజు తిరిగి లేవడం ద్వారా మనకు అనుగ్రహించారు. కాబట్టి ఎంతమంది విశ్వాసం ఉంచుతారో వారందరూ కూడా తిరిగి లేస్తారని యేసు నామములో మీకు ప్రకటన చేస్తూ ఉన్నాము. దేవుడి మాటలను దీవించునుగాక.